2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మొట్టమొదటిసారి నెరవేరింది. 2014లో రాష్ట్ర విభజన అన్నటువంటిది ఆంధ్ర ప్రజలకు ఒక కసి, అవమానకరంగా వెళ్ళగొట్టబడ్డాం అన్నటువంటిది, దానికి ప్రతీకారంగా డెవలప్ కావాలి అన్నటువంటి కసి ఆ రోజున ఉంది. అందుకని ఆ రోజున చంద్రబాబుని ఎన్నుకున్నారు. అయితే ప్రత్యేక హోదా అన్నటువంటిది హామీగా ఇచ్చి ఆ రోజున ఆగిపోవడం, కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకపోవడం, ఆ కారణంగా బీజేపీ తెలుగుదేశం కూటమికి అధికారం ఇస్తే అప్పుడు బీజేపీ ఆగిపోవడం, ఇవ్వకపోవడం, ఆ కసితో బీజేపీని 2019లో ఓడగొట్టారు, భారీ దెబ్బతీశారు. అయితే 2019 తర్వాత సెంటర్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఘనంగానే వచ్చింది. అప్పుడు కూడా ఇవ్వలేదు ప్రత్యేక హోదా. అప్పటి నుంచి ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి కసి ఏంటంటే, సెంట్రల్లో పవర్లో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వాలి. క్రిందసారి జగన్ చెప్పింది కూడా అదే కదా, నా మీద డిపెండ్ అయ్యే ప్రభుత్వం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయానని. ఇప్పుడు ఆ చాయిస్ వచ్చింది. ఒకటి కూటమిలో ఉండటం, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఉండటం, చంద్రబాబు నాయుడికి అనుభవం ఉండటం, ప్లస్ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ ఉందో అంటే ఇప్పుడు కావలసినటువంటి అభివృద్ధికి ఇప్పుడు సాధ్యం, ఏదడిగినా వస్తాయి, ఏనిది అడిగినా వస్తాయి, కాదనేదే ఉండదు. హోదా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు, పోలవరానికి ఇబ్బంది లేకుండా పూర్తవచ్చు, నిధులు భారీ ఎత్తున వస్తాయి, సంక్షేమ పథకాలకి ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎఫ్ఆర్బిఎం నిబంధన మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవరాల్గా ఆంధ్రాలో ఉండి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుకునేది కేంద్రంలోని ప్రభుత్వం పూర్తి బలంగా ఉండకుండా మన మీద డిపెండ్ అవ్వాలి అన్నటువంటి కోరిక, తద్వారా ఆంధ్ర ప్రయోజనం నెరవేరుతుంది, విభజిత ఆంధ్ర అన్నటువంటి కోరిక ఇప్పుడు నెరవేరింది.